సర్వ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఆల్రెడీ 10 ప్రాజెక్ట్స్ ఏఎస్ రావు నగర్ అండ్ అల్వాల్లో అయిపోయాయి. ఇది 11th ప్రాజెక్ట్ సర్వ కన్స్ట్రక్షన్ వాళ్ళది. అన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్సే, చాలా దృఢంగా ఉంటాయి. కింద మీరు అబ్జర్వ్ చేస్తే కార్ పార్కింగ్తో పాటు జనరేటర్ కూడా ఉంది. ఆ లిఫ్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎస్ఎండ్ కంపెనీ తెలుసు కదా, లిఫ్ట్స్ తయారు చేస్తుంది. ఆ లిఫ్టే వాడారు ఇందులోని. ఈ ప్రాజెక్ట్ ఏఎస్ రావు నగర్ లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోయాయి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. అది కూడా ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK 5th ఫ్లోర్ లో ఉంది. మిగిలిన 2 ఫ్లాట్లు కూడా సేమ్ ప్లాన్ తోనే ఉంటాయి, కాకపోతే ఫ్లోరే చేంజ్ అవుద్ది. లివింగ్ రూమ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. 13 feet into 25 feet డైమెన్షన్స్. ఫ్లాట్ ఏరియా 1625 SFT. కింద టైల్స్ ని అబ్జర్వ్ చేయండి, అవి పెద్ద టైల్స్. అవి ఫ్లోరింగ్ కి ఇలాంటి కలర్ అయితే సెట్ అవుతుంది. జనరల్ గా కంప్లీట్ వైట్ వేసినా ఏదో మాసిపోయినట్టు కనబడుతుంది. ఇదైతే అంత పాడైనట్టు, మాసిపోయినట్టు, దుమ్ము ఉన్నట్టు అయితే మనకి తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇందులోని ఫర్నిషింగ్ చేశాక, అంటే ఇంటీరియర్ మొత్తం చేసేసాక, ఒక మంచి పెద్ద కింగ్ సైజ్ బెడ్ పెట్టినా కూడా చాలా స్పేస్ ఉంటుంది తిరగడానికి. క్వాలిటీ మీద ఫోకస్ చేసే బిల్డర్స్ అందరూ వేసే లాక్స్ యూరోపా కంపెనీకి సంబంధించినవి ఉంటాయి. అదైతే చాలా దృఢమైన లాక్స్ అయితే తయారు చేస్తుంది. దాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కలర్స్ అయితే అదిరిపోయాయి. ఒక లైట్ బ్లూ హైలైటర్ ప్లస్ క్రీమ్ కలర్, అది ఎంత మంచి కాంబినేషన్ అంటే మీకు ఎంత లైట్ వచ్చినా అంతే లైట్ ఉంటుంది. ఏదో మనం డార్క్ కలర్ వేస్తే రూమ్ అంతా చీకటిగా ఉన్నట్టు డే టైంలోనే అలా ఉండదు. దిస్ ఈస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ వెంటిలేషన్ అండ్ ఓవరాల్ అపియరెన్స్. దిస్ ఈస్ అవర్ గెస్ట్ బెడ్రూమ్. దాని పక్కన ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్. అంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. రెండింటికి సైజులో అయితే పెద్ద తేడా ఉండదు. వెంటిలేషన్ లో కొంచెం తేడా వస్తుంది. ఎందుకంటే అటువైపు ఉన్న బెడ్రూమ్ కి ఒక ఎక్స్ట్రా డోర్ ఇచ్చారు ఎంట్రన్స్ కి. ఏ అపార్ట్మెంట్ లో అయితే 2 door ఎంట్రన్స్ అయితే చూడరు, ఇది సెపరేట్ గా పెట్టారు. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మెయిన్ డోర్ ఓపెన్ అవ్వకుండా, అసలే మెయిన్ డోర్ చూసారు కదా ఎంత గట్టిగా ఉందో, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఓపెన్ అవ్వకపోతే అందుకని ఒక సైడ్ డోర్ కూడా ఇచ్చారు ఎమర్జెన్సీ కోసం. చూస్తున్నారు కదా, అదే సెకండ్ ఎంట్రన్స్. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాబట్టి దీన్ని మనం చిల్డ్రన్ బెడ్రూమ్ గా వాడుకోవచ్చు. ముందు దానికి అటాచ్ బాత్రూమ్ లేదు, కానీ దాని పక్కనే కామన్ టాయిలెట్ ఉంది. అంటే ఆ టాయిలెట్ ని ఎవరైనా వాడుకోవచ్చు. సో ఇట్ కెన్ బి ఎ గెస్ట్ బెడ్రూమ్. తెలిసిందే కదా, వాస్తు ప్రకారం ఇక వెస్ట్ ఫేసింగ్ అంటే కిచెన్ పక్కనే ఉంటుంది దేవుడి గది. దేవుడి గదిలో కూడా మనకి మంచి క్వాలిటీ బండలు ఇచ్చారు. దాంతో పాటు కిచెన్ లో అటు ఇటు 2 వైపులా గ్రానైట్స్ ఉన్నాయి. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఎందుకంటే 1625 SFT ఫ్లాట్ కాబట్టి. ఇందులో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో ఆల్మోస్ట్ దానికన్నా కొంచెం పెద్ద కిచెనే దొరికింది మనకి. కాకపోతే ఈ కబోర్డ్స్, గ్రానైట్స్ వీటి వల్ల మనకి తెలియట్లేదు. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్. ఆబ్వియస్లీ అటాచ్ టాయిలెట్ సైజ్ని కన్సిడర్ చేయకుండా చెప్తున్నాను. ఇప్పుడు యూటిలిటీ బాల్కనీ ఉంటుందండి. వ్యూ అదిరిపోతుంది. వాష్ ఏరియాకి ఎంత మంచి వ్యూ ఎందుకో నాకైతే తెలియట్లేదు. ఈ వ్యూ చూస్తే అర్థమవుతుంది మీకు ఏఎస్ రావు నగర్ ఎంత అందంగా ఉంటుందో, ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో ఏరియా. ఇప్పుడు ఈ బాల్కనీలో ఇచ్చిన టైల్స్ యొక్క టెక్స్చర్ చూడండి, ఇవి చాలా రఫ్ గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం వాషింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ కూడా నార్మల్ టైల్స్ పెట్టేస్తే వీటి మీద అడిగేసి జారిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకని ఇక్కడ రఫ్ గా ఉండే టెక్స్చర్ ఉన్న టైల్సే ఇస్తారు. ఇప్పుడు మన మెయిన్ బాల్కనీ ఆర్ సిట్అవుట్ ఏరియాని చూద్దాం. వ్యూ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ముందే ఒక మంచి రోడ్ ఉంది 60 feet. సో ప్రైసింగ్ వచ్చేద్దాం ఇప్పుడు మనం. ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అన్ని కలుపుకొనే ఫస్ట్ ఫ్లోర్ లో 1.15 CR, థర్డ్ ఫ్లోర్ లో 1.10 CR అండ్ 5th ఫ్లోర్ లో 1.05 CR. నాకైతే ఈ క్వాలిటీని చూస్తుంటే రీజనబుల్ గానే అనిపిస్తుంది. అండ్ వీ కెన్ ట్రై టు నెగోషియేట్ విత్ ద బిల్డర్ ఆల్సో. బెస్ట్ ప్రైస్ అయితే దొరుకుతుంది బిల్డర్తో మాట్లాడితే. డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.